హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆష్ రెడ్డి కిచెన్ అండ్ లవ్స్. ఈరోజు మన ఛానల్లో ఈ గ్రేవీ అయితే చేసుకొని పెట్టుకుంటే మనకైతే ఎలాంటి గ్రేవీ కర్రీ చేసుకున్నా ఈ యొక్క గ్రేవీ ఉంటే సరిపోతుందన్నమాట. చికెన్ మటన్ లాగా ఉంటుంది. మనం చికెన్ మటన్ ఎప్పటికీ తినలేం కదా, అలాంటప్పుడు ఇలా గ్రేవీ చేసుకొని మనం తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఇదైతే మిల్ మేకర్ గ్రేవీ రెసిపీకి వాడచ్చు, చికెన్ గ్రేవీ రెసిపీకి వాడచ్చు, అలాగే మటన్లోకి వాడచ్చు, ఇంకా టమాటా మసాలా కర్రీకి వాడచ్చు. ఇలా ఏ మసాలా కర్రీ చేసినా ఈ గ్రేవీ ఒక్కటి ఉంటే సరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. అలాగే కొంచెం నువ్వులు వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక దాల్చిన చెక్క, 2 లవంగాలు, ఒక 2 యాలకులు వేసుకొని అలాగే ఒక 4 పచ్చిమిర్చి వేసుకోండి. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీ దగ్గర పేస్ట్ ఉంటే పేస్ట్ వేసుకోండి, లేదంటే అల్లం వెల్లుల్లి అవైనా వేసుకోవచ్చు. మనం మిరియాలు వేసాము, పచ్చిమిర్చి వేసాము కాబట్టి కారం కూడా చూసి వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసేసి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూసారా, ఇలా మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇదే జార్లో ఒక 3 టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక 10 వెల్లుల్లి అయితే చిన్నగా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఈ వెల్లుల్లి అంతా కూడా కొంచెం కలర్ వచ్చిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ కూడా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనకు 1 వీక్ వరకు ఉంటుంది గ్రేవీ అనమాట. అందుకోసం అయితే చాలా మంచి కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకు ఏ కర్రీలో వేసుకున్నా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మనం ఈ యొక్క గ్రేవీ రెడీ చేసి పెట్టుకుంటే అన్ని కర్రీస్ ఈజీగా అయిపోతాయి. గ్రేవీ కర్రీస్ అయితే ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇందులో నుంచి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ మీదకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్న తర్వాత మనం టమాటా పేస్ట్ అయితే వేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఈ గ్రేవీ అయితే. చూసారా, మనమైతే ఇప్పుడే సాల్ట్ వేయకూడదు. ఇంకా టమాటా పేస్ట్ వేసిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇదంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఇదంతా మళ్ళీ ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత నేనైతే 1 కప్పు వరకు అయితే పెరుగు వేస్తున్నాను. ఇలా 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోండి. ఇలా 1 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకొని మనకు టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇలా అంతా కూడా వేసుకొని పెరుగు అంతా కూడా మసాలాలో కలిసేంత వరకు కలుపుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చూసారా, ఇలా అంతా కూడా కలిసే విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు అయితే మళ్ళీ ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. చూసారా, ఇక్కడ ఆయిల్ అయితే పైకి వచ్చిందనమాట. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి మంచిగా ఉడికించుకోవాలి. ఇదంతా వాటర్ అంతా పోయి మనకు గ్రేవీ వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలి. చూసారా, ఇలా ఇదంతా మరిగించుకోవాలన్నమాట. ఇదంతా దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. మనకు పచ్చి వాసన అంతా కూడా పోతుందన్నమాట ఇదంతా. చూసారా, ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకు 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా 10 డేస్ అయినా ఉంటుందన్నమాట. ఈ గ్రేవీ అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసి పెట్టుకుంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూసారా, ఫైనల్గా మనకు మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. కూరగాయలు లేనప్పుడైనా ఇలా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.